ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు ఆవిడ మరో షర్మిల తయారయ్యే అవకాశం ఉందా? పరిస్థితి చూస్తే అవును అనేటువంటి సమాధానం వినపడతా ఉంది. మీ అందరికీ తెలుసు, షర్మిల జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. జగన్మోహన్ రెడ్డి తనను మోసం చేశాడు, ఆర్థిక విషయాల్లో మోసం చేశాడు, రాజకీయంగా మోసం చేశాడు అంటూ జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేస్తూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి శత్రువులు ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉన్నారు. విజయం రూపంలో, షర్మిల రూపంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి శత్రువులు తయారయ్యారని చెప్పాలి. ఇప్పుడు కేటీఆర్ కూడా ఇదే జరగబోతుందా? కేటీఆర్కి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని, సహజంగా కేటీఆర్కి రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇస్తే ఎవరి నుంచి నిరసన ఉంటుందని అనుకుంటాం. జనరల్గా హరీష్ రావు నుంచి నిరసన ఉంటుంది అనుకుంటాం. ఎందుకంటే కేటీఆర్ కంటే సీనియర్ నాయకుడు, సిద్దిపేటలో వరుసగా గెలుస్తూ అది కూడా మెజార్టీ, తెలంగాణలో హైయెస్ట్ మెజార్టీ సాధించే నాయకుడు, కొంచెం మాస్ లీడరు, ట్రబుల్ షూటర్గా పార్టీకి ఉన్న వ్యక్తి, అతని నుంచి కొంత నిరసన ఉంటుందని అనుకుంటాం. కానీ హరీష్ రావును కూడా సాఫ్ట్ చేస్తూ వరుసగా కేటీఆర్ స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్ళి మరి భేటీ నిర్వహిస్తూ హరీష్ రావు కూడా ఎల్ఓపి ఇవ్వాలి అని ఒక ప్రతిపాదన కూడా ముందుకొచ్చి ఎల్ఓపిగా హరీష్ రావు, పార్టీ ప్రెసిడెంట్గా కేటీఆర్కి ఇవ్వాలి బీఆర్ఎస్లో అనే నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ని కేసీఆర్ యాక్టివ్గా ఉన్నప్పుడే తయారు చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు కవిత నుంచి వీళ్ళ కుటుంబాన్ని చుక్కెదురవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆమె బీసీ నినాదం ఎత్తుకొని, వాస్తవానికి ఆమె లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి తీహార్ జైలుకు పోయినప్పుడు కుటుంబం పెద్దగా తను పట్టించుకోలేదని, కేసీఆర్ తనను వచ్చి పరామర్శించలేదని, పార్లమెంట్ ఎన్నికలు వస్తే తన పేరు ఉచ్చరించలేదని, తనకు సానుభూతిని తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదని, తను అరెస్ట్ అయినప్పుడు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయలేదని ఆమె చాలా గుర్రుగా ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆమె సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారు బీసీ నినాదంతో. ఆమె పెడుతున్న సభలకు కానీ ఆమె కార్యక్రమానికి కానీ పార్టీ ఓన్ చేసుకోవట్లే. అయితే ఆమె మరో షర్మిలలో తయారు కాబోతున్నారు. గత 10 సంవత్సరాల కాలంలో 10 సంపాదించబడే ఆస్తుల్లో నా వాటా నాకు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతూ ఉన్నారు. రాజకీయం కూడా నా ప్రయారిటీ ఏంటో నాకు చూపించాలని పట్టుబడుతూ ఉన్నారు. లేకపోతే మీకు వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది, నేను సొంత పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది, లేదా బీజేపీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది, నేను కనుక వేరే రాజకీయ పార్టీ పెట్టుకున్న బీజేపీలో జాయిన్ అయినా మిమ్మల్ని టార్గెట్ చేస్తానని చెప్పేసి ఆ మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉంది. నిజానికి బయట వాళ్ళు కేసీఆర్ని కేటీఆర్ని విమర్శించడం వేరు, ఇప్పుడు కవితనే స్వయంగా బయటకు వెళ్ళి కేసీఆర్ని కేటీఆర్ని విమర్శించడం వేరు. బయట వాళ్ళు విమర్శించడం కంటే కూడా సొంత వాళ్ళు విమర్శిస్తే జనంలో గట్టిగా వెళ్ళింది. అందులోనూ కవితకి నోరు చాలా గట్టిగా ఉంటుంది, వాగ్దాటి గల కుటుంబం అది అందరూ కూడా. సో కవితే బయటకు వచ్చి షర్మిల గట్టిగా మాట్లాడితే అది ఖచ్చితంగా కేసీఆర్కి ఇబ్బందికరమే, కేటీఆర్కి ఇబ్బందికరమే. పచ్చిమించి కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బందికరం. అసలే బీఆర్ఎస్ చాలా ఇబ్బందులో ఉంది, అధికారాన్ని కోల్పోయింది, పార్లమెంట్లో 1 సీట్ రాలేదు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ మీద వ్యతిరేకత బీఆర్ఎస్ కలిసి వస్తుంది అనుకున్న టైంలో కవిత రూపంలో మరొక ఇబ్బంది, మరొక గండం ఉందా అనేది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది.